పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేకంగా నిరసనలు చేపడతారన్న సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. తుందూరు పరిసర ప్రాంతాల్లో అణువణువు గాలిస్తున్నారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. తుందూరులో పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్ చెప్పండి. మరోమారు ఆందోళనకారులు ఆక్వా ఫుడ్ పార్క్ ముట్టడికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఎత్తున తుందూరు పరిసర ప్రాంతాల్లో ధర్నా నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తుందూరుతో పాటు పరిసర గ్రామాలలో దాదాపుగా 144 సెక్షన్ విధించడం జరిగింది. మొత్తంగా తుందూరు ఆక్వా ఫుడ్ వ్యతిరేక ఉద్యమ పిడికిలు మళ్ళీ బిగుసుకుంటుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 సంవత్సరాలుగా వీరు అనేక రూపాల్లో పోరాటాలు చేస్తూ అనేక దశల్లో వీరంతా కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడం జరిగింది. తమ గ్రామాల మధ్యలో ఈ ఫుడ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగలేదంటూ కూడా సుమారుగా 3 సంవత్సరాలుగా వీరు పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తిరిగి ఇటీవలే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నాడు భారీ ఎత్తున ధర్నా నిర్వహించడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు మహిళల మీద కూడా దౌర్జన్యంగా అరెస్టులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 14వ తేదీ నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా గ్రామాల్లో పర్యటించడం జరిగింది. కొద్ది రోజుల క్రితం చెప్పండి. ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నాం. మీరు చెప్పినట్టు మహిళా సదస్సు రోజు ఏ విధమైన ధర్నాలు చేశారో మనం చూసాం, ఏ విధమైన దౌర్జన్యాలు జరిగాయో చూసాం. కానీ గ్రామాల్లో చూస్తే ఇంట్లోంచి బయటకు కూడా వెళ్లే పరిస్థితి కనిపించదు. అడుగునా పోలీసులు అడ్డుపడుతూ ఎక్కడికి వెళ్తున్నారని అడిగే స్థితిలో ఈరోజు ధర్నా కొనసాగించడానికి ఏ విధంగా సమాయత్తం అవుతున్నారు విజువల్స్ లో కనపడుతోంది. మహిళా పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తోంది. సో ఏ విధంగా పోలీసులు దీన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వామపక్షాలతో పాటు అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినా ప్రభుత్వం ముందుకెళ్తూనే ఉంది. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? మొత్తంగా అంటే గ్రామస్తులు మాత్రం ఈ తమ గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫుడ్ పార్క్ ను నిర్మించడానికి వీల్లేదంటూ కూడా భీష్మించుకుని కూర్చున్నారు. గత 3 ఏళ్లుగా మేము పోరాటాలు కొనసాగిస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు, మా గ్రామాల మీద జాలి దయ చూపట్లేదంటూ కూడా వారంతా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తమ గ్రామంలో మంచినీటి సమస్య విపరీతంగా ఉంది, అదేవిధంగా సాగునీటి సమస్య కూడా విపరీతంగా ఉంది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ సమస్యలు మరింత పెరుగుతాయనేది వారందరూ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 3 సంవత్సరాలు చేసిన పోరాటం ఈ రోజు మరోమారు ధర్నా రూపంలో బయటకు రాబోతున్నారు. కాకపోతే ఇప్పటికే అర్ధరాత్రి నుంచి కూడా అరెస్టుల పర్వం ప్రారంభమైంది. కొంతమంది సిపిఎం నాయకులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు గ్రామంలో భారీ ఎత్తున మహిళా పోలీసులతో పాటు అంటే మామూలు సాధారణ పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొందని చెప్పుకోవచ్చు. గ్రామంలో ఎవరు కూడా బయటకు రావడానికి వీల్లేదు. 144 సెక్షన్ విధించడం జరిగిందంటూ కూడా ఇప్పటికే పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఉదయం 11 గంటలకు జరగబోయే ధర్నా కార్యక్రమం ఏ విధంగా ఉద్రిక్త దారితీస్తుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు ప్రతిసారి కూడా ఆందోళన భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లాఠీ చార్జీలు అదేవిధంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారంటూ కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరి. ఓకే వినాయక్.